అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఘనంగా జరుగుతోంది. ఎక్కడెక్కడి నుంచో కోట్లాది మంది ఈ మహాకుంభమేళాకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా కోట్లాది మంది విదేశీయులు కూడా మహాకుంభమేళాకి వచ్చి త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తున్నారు. అసలు మహాకుంభమేళాకి వెళ్తే కలిగే ప్రయోజనాలేంటి? ఒకవేళ అంత దూరం వెళ్ళి పుణ్యస్నానాలు ఆచరించలేని వారు ఇంట్లో ఉండి ఎలాంటి పూజలు, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు? ప్రస్తుతం నాతో పాటు స్పిరిచువల్ హీలర్, రచయిత్రి లక్కరాజు నిర్మల గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. మహాకుంభమేళా ఎంతో అద్భుతంగా జరుగుతోంది. అక్కడికి వెళ్ళడం అనేది చాలా మందికి కలలాగా ఉంటుంది. అయితే అందరూ వెళ్ళలేరు. వెళ్ళలేని వారు ఇంటి దగ్గరే ఉండి ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటారు? అసలు నీళ్ళంటే ఏంటో ముందు మనకు తెలియాలి. ఈ విశ్వం మొత్తం పంచభూతాలు బయట ఉన్నాయి, మన బాడీలో కూడా పంచభూతాలు ఉన్నాయి. ఏమ్మా, భూమి మూలాధారం, మనలో మూలాధారము భూమి, తర్వాత ఉండేది స్వాధిష్టాన చక్రము, వాటరు, పిల్లలకి అంటాం కదా, అది మగవాళ్ళకు ఉంటుంది, ఆడవాళ్ళకు ఉంటుంది. తర్వాత మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అంటే బొడ్డు దగ్గర ఉండేది, అంటే మన డైజెషన్ కెపాసిటీ. సూర్యుడు మన దాంట్లో డైజెషన్ కెపాసిటీ, బయట సూర్యుడు. ఇదేమో అనాహత చక్రం. అనాహత చక్రము అంటే గాలి, బయట కూడా విశ్వంలో గాలి ఉంది. ఇది విశుద్ధి. విశుద్ధి అంటే శబ్దము, అంటే శబ్దం పలికేది ఆకాశము. బయట పంచభూతాలు ఉన్నాయి, మన శరీరంలో కూడా పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ముఖ్యాతి ముఖ్యమైనది ఏది అంటే ఈ విశ్వం మొత్తం త్రిగుణాత్మకంగా ఉంది. సత్వ రజస్ తమో గుణాలు ఏమ్మా, కాలాలు 3 ఏమ్మా, తర్వాత ఎండాకాలము, వానాకాలము, చలికాలము, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అని అన్నారు మన వాళ్ళు ఏమ్మా. అట్లా ప్రతిదీ కూడా త్రిగుణాత్మకంగా ఉంది. మనకుండే ఈ పంచభూతాలు త్రిగుణాత్మకంగా. భూమి ఒకటే, దాన్ని మారదు. సూర్యుడు ఒకటే, ఎనర్జీ ఇస్తాడంతే. గాలి ఒకటే, దాంట్లో 2 కంటే ఎక్కువ మార్పులు జరగదు. విశుద్ధి, ఇది కూడా శబ్దం ఇస్తుంది. కానీ నీరు అనేది చాలా ప్రత్యేకత కలిగినది. అదేంటి, 72% బయట ఉంది, 72% మన బాడీలో కూడా ఉంది. ఇది నీరు అనేది నీరుగా ఉంటుంది, ఆవిరవుతుంది, ఘనీభవిస్తుంది. మళ్ళీ మనకు సముద్రంలో నుంచి నీరంతా ఆవిరైపోయి మేఘాలుగా ఉండి మళ్ళీ వర్షిస్తుంది. 3% నీరు విశ్వంలో ఉన్నప్పుడు మన పురాణ గాథలు అన్నీ మీరు గమనించండి. రెగ్యులర్గా నేను కొత్త మాటలు ఏం చెప్పను, మనం రోజు వాడుకునే మాటలు. గుడి, నీళ్లు లేకుండా ఎక్కడైనా గుడి ఉందా అండి? మసీదులు ఉన్నాయా? మీరు దుబాయ్ వెళ్తే కూడా నీళ్ళ చుట్టే మసీదు ఉంది కదా. మసీదులు కానీ గుళ్ళు కానీ నీళ్ళుండే ప్లేస్లోనే ఉంటాయి, అవునా? మన బాడీ క్రింద ఉండేది స్వాధిష్టాన చక్రం, అది నీటితో కూడుకున్నది. స్వాధిష్టాన చక్రాన్ని అధీనం తెచ్చుకోవడానికి ఇన్ని మంత్రాలు, యంత్రాలు, తపాలు, జపాలు చేస్తారు. అంటే ఈ విశ్వం మొత్తం తన కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి. కృష్ణా గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారనుకోండి, నదీ పరివాహక ప్రాంతంలో ఉండే వాళ్ళకు ప్రేమలు, అభిమానాలు ఎక్కువ. వాటర్ అంటే లవ్. ఒక్కడి చుట్టం పిలవకపోయినా వాళ్ళకి ఎలిగిలిగిలిగిలి కొట్టుకొని ఏడుస్తారు. అకాల మృత్యహరణం సమస్త దురితోశ్రవణమని గుడిలో చేసిన ఒక్క చుక్క నీళ్లు నీ చేతిలో వేస్తే పవర్ వచ్చిందమ్మా. ఎవరైనా చనిపోతే శుద్ధి చేసి ఆ నీళ్ళంతా చేస్తారు. పెళ్లి చేసే ముందు కూడా ఆ నీళ్ళని తీసుకొని కలశం పెట్టి పూజ చెయ్యి అంటారు. ఎవరైనా వస్తుంటే కుంభంతో ఇన్విటేషన్ తీసుకున్నామంటారు. కుంభము అంటే బిందె. నీటికి ఎనర్జీ ఉంది. ఈ విశ్వం మొత్తం ఎనర్జీతో బతుకుతోంది. వాటర్కి ఎనర్జీ ఉంది. కాబట్టే మనకు ఆ మంత్రాలు చదివి పొద్దున్న నుంచి గుడిలో ఆ ఒక్క చుక్క నీళ్ళు ఇచ్చినప్పుడు అకాల మృత్యుహరణం పూజ మొదలు కాగానే ఓం శ్రీ కేశవాయ స్వాహ, ఒక చుక్క తాగమ్మా, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని ఒక్క చుక్క ఇస్తే ఎంత పవర్ వస్తుందమ్మా మనకి ఆ ఒక్క చిక్క నీళ్ళల్లో. అంటే ఏదంటే అది జరుగుతుంది. అందుకే పూర్వీకులు మనకేం చెప్పారు, ఎవరన్నా ఇంట్లోకి రాగానే మంచినీళ్ళు ఇవ్వమ్మా అన్నారు, కాళ్ళు కడుక్కొని. మంచినీళ్ళు ఇవ్వగానే ఎంతటి కఠినాత్ముడిని ఇంటికి వచ్చినా ఆ ప్రేమతో నేను నీళ్ళు ఇస్తున్నానంటే మీతో కొట్లాడకుండా వెళ్ళిపోతాను నాన్న. వాటర్కి వైబ్రేషన్ ఉంది, వాటర్కి ఎనర్జీ ఉంది. ఈ విశ్వం మొత్తం ఎనర్జీ. ఇప్పుడు షష్ఠిగ్రట కూటమి తిరుగుతూ పోతుంది కదా, ఇలా తిరుగుతూ పోతున్నప్పుడు ఇప్పుడు వాటర్కి ఎనర్జీ వచ్చింది. అది పూర్వకాలంలో 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చింది, 12 సంవత్సరాలకు వచ్చేది. ఒక గ్లాసు నీళ్లకు, ఒక చుక్క నీళ్ళకే ఇంత పవర్ వస్తే నీకొక సరస్వతి గంగకే పవర్ వచ్చింది, తర్వాత యమునకు వచ్చింది, తర్వాత సరస్వతికి కూడా వచ్చింది. 3 సముద్రాలు కలిస్తే మహాకుంభమేళా తల్లి ఇది. కానీ మనం స్నానం చేసేటప్పుడు
మనం స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిన్ కురు అని మీరు నీళ్లు తాగండి అని స్నానం చేయండి అని మన పూర్వీకులు చెప్పారా లేదమ్మా? స్నానం చేసేటప్పుడు ఇప్పుడు ఏ కుంభమేళా అక్కడ జరుగుతున్న ప్రాంతంలో పవిత్రత ఆ నీళ్లకు ఉంది కాబట్టి ఎనర్జీ వస్తుంది. మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ చెప్పాను కదా, మూలాధారం అవి ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోతూ ఉంటాయి. మనం వ్యవహారిక జ్ఞానంలో మనకున్న ఎనర్జీని వ్యాపకాల ద్వారా, మనకుండే బాధల ద్వారా, మనం తినే ఆహారం ద్వారా, మన నిత్య జీవితంలో ఈ పంచభూతాలకి డిటాచ్మెంట్గా బ్రతకడం వల్ల కొంచెం ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారు, పుష్కర స్నానం చేస్తే 5 రోజులు మినిమం 3 రోజుల నుంచి 7 రోజుల వరకు ఆ నీళ్లతో స్నానం చేస్తే ఎనర్జీ వస్తుంది అనేది ప్రాక్టికల్గా సైంటిఫిక్గా ప్రూఫ్ చేయడం జరిగింది. అందుకే గుడి నీళ్లున్న చోటనే గుడి ఉండడానికి కారణం, రోజంతా మంత్రము యంత్రము జపము చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అది తీర్థంగా తీసుకొని వచ్చి మీకు తీర్థం ఇచ్చేసరికి పవర్ఫుల్. పోనీ గంగాహారతిని గురించి మీకు ఏమన్నా తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలియదు ఇప్పటిదాకా. గంగకు రోజు సాయంత్రం ఎందుకు ఇస్తారమ్మా హారతి? పొద్దస్తమానము మలినమైపోయినటువంటి ఆ గంగా నీళ్ళకి మళ్ళీ పసుపు కుంకుమ అక్షింతలు వేసి మంత్ర యంత్ర తప జపం చేత ఆ రాగి పాత్రలు మళ్ళీ నీళ్ళల్లో ముంచి మంత్రం చెప్పి పసుపు కుంకుమ ఇచ్చి హారతి ఇచ్చి మళ్ళీ పాజిటివ్ ఎనర్జీని ఇచ్చి మళ్ళీ టచ్ చేయకుండా వెళ్ళి పడుకుంటారు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఆ నీళ్ళల్లో అలాగే ఉంటుంది. తెల్లవారుదామన్న 4 గంటలకు దేవుడికి తీసుకెళ్ళిపోతారు, స్నానాలు చేస్తారు. ఆ పవర్ఫుల్ ఎనర్జీ అంటే రోజంతా పోయిన దాన్ని మళ్ళీ ఎనర్జీ చేస్తారు మన మంత్రం చేత. అంటే నీళ్లకు మనం ఏమంటే అది అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉన్నది. నీళ్లతో అనుబంధం ఉండే మన భారతీయులకి ఆత్మీయత, అనురాగాలు, ప్రేమ అంటే కొట్టుకొని చచ్చిపోతాం. అదే యూఎస్లో వాళ్ళకి నీళ్లతో డిటాచ్మెంట్ ఉంటారు. వాళ్ళు టిష్యూ పేపర్తో తుడుచుకుంటారు. అంటే వాటర్కి మనకున్నంత అనుబంధం వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కూడా ఇండిపెండెంట్గా బతుకుతారు. నా కొడుకుల దగ్గరికి పోదాము, పండుగ రోజు ఏదో సందర్భంలో వెళ్తారు. అదే మన అమ్మా నాన్న పిల్లలు పలకరించకపోతే గిలగిల కొట్టుకుంటాం కదా. మన చుట్టాలు ఎవరన్నా మనల్ని పిలవకపోతే మనం బాధలు. అంటే మన కుటుంబ వ్యవస్థ ఈ నీటితో అనుబంధం చాలా ఎక్కువ ఉందమ్మా. అయితే మరి పోని వాళ్ళకి ఎలాగ వెళ్ళగలిగిన వాళ్ళు, సామర్థ్యం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్తారు, స్నానాలు చేస్తున్నారు, పుణ్యం పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకొని వస్తున్నారు. ఇప్పుడు విశ్వంలో అద్భుతమైన చైతన్యం జరుగుతుంది. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతున్నాయి. ఇప్పుడు గంగా యమున సరస్వతికి 3టికి వచ్చినాయి. ఎక్కడైతే అవి పుట్టాయో ఆ ప్లేస్లో మొత్తము ఎనర్జీ ఉంది కదా. ఇవాళ గ్రహాలు కూడా అన్నీ మారుతున్నాయి. అంటే ఈ విశ్వం మొత్తంలో ఎంతో గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఉంది. ఎంతో గొప్ప పాజిటివ్ ఎనర్జీ ఉంది. అది మనం రిసీవ్ ఇప్పుడు నేను మీ పక్క నుంచి వెళ్తున్నాను అమ్మా. వెళ్తుంటే మేడము ఏ చీర కట్టుకుందని నిన్ను ఎవరో అడిగారు. ఏమో నేను చూడలేదు అంటావు. నీవు నన్ను చూస్తేనే కదా నేను ఎర్ర చీర కట్టుకున్నానో తెల్ల చీర కట్టుకున్నానో తెలిసేది. ఎనర్జీ విశ్వంలో వస్తుందన్న జ్ఞానం మనకు వస్తే కదా, ఈ వాటర్కి ఎనర్జీ ఉందని తెలిస్తేనే కదా. గ్లాసులో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, నీళ్ళని పెట్టుకొని మెడిటేషన్ చేయండి అంటారు. మెడిటేషన్ చేయగానే ఆ నీళ్ళని తాగండి. నీళ్ళల్లో నీళ్లు పెట్టుకొని నీకేం కోరిక కావాలనో అనుకొని అక్కడ పెట్టి పూజ చేసిన తర్వాత ఆ నీళ్లు తాగాలి. కలశం పెట్టి చేసిన తర్వాత అమ్మో కలశం నీళ్ళు పక్కకు పోయకు, మళ్ళీ ఆరగింపు ఖచ్చితంగా పెట్టు. ఆ నీళ్ళని తీసి ఇళ్ళంతా చల్లి శుద్ధి చేసుకొని పవిత్రతగా భావిస్తాం ఆ నీళ్ళని. అంటే ఆ నీళ్ళకు ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ నీళ్ళు మనం తాగుతాం. కాబట్టి మనం రోజు మన బాడీలో కూడా 72% నీళ్ళల్లో కొంచెం తగ్గిపోయినా యూరినరీ ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ని రావడానికి వాటర్ డెఫిషియన్సీ ఉంటే జరుగుతుంది. కాబట్టి యూఎస్లో వాళ్ళకి అనుబంధం లేదు అంటే నీళ్ళతో అనుబంధం లేని వాళ్ళకి ప్రేమలు, ఆత్మీయతలు చాలా తక్కువ ఉంటాయి. మన బాడీలో నీళ్లు తగ్గిపోయినా నీళ్ళకు ఒక ఎనర్జీ ఉంది. నీళ్లు కొన్ని మాటలను అర్థం చేసుకోగలిగిన జ్ఞానం ఉంది. కాబట్టి నీళ్లు మీరు తాగేటప్పుడు నేను మంచినీళ్ళు తాగుతున్నాను, చాలా బాగుంటుంది, నేను ఎనర్జీ లెవెల్. నీవు ఆ రోజు ఏ కోరిక, పెళ్ళి కావాలంటే పెళ్ళి, డబ్బు కావాలంటే డబ్బు, ఇల్లు కావాలంటే ఇల్లు, అందరితో అనుబంధము, నా రిలేషన్షిప్స్ బాగా ఉండాలి అని పాజిటివ్ ఎనర్జీ ఇచ్చి నీళ్లు తాగినట్టయితే నీకు ఒక శత్రువు మీ ఇంటికి వస్తాడు, భర్త మాట వినడు, పిల్లలు కూడా ఉంటారు, ఎవరితోటో కొంచెం మనస్పర్ధలుగా ఉంటుంది. వాళ్లకు ప్రేమతో ఇస్తున్నా, ఐఎమ్ సారీ, నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను, నేను ఏ జన్మలోనో నిన్ను అపకారం చేసి ఉంటే ఉండొచ్చు, క్షమించవా ప్లీజ్ నన్ను అని వాళ్ళకి నీళ్ళు ఇస్తే వాళ్ళు మనకు ప్రేమతో ఉంటారు. వాటర్కి అంత గొప్ప పవర్ ఉంది నాన్న. విశ్వంలో
మొత్తంలో ఈ పంచభూతాల్లో వాటర్కు ఉన్నంత గొప్పతనం ఇంక దేనికి లేదు. ఆ వాటర్ని తాగిన స్నానం చేసేటప్పుడు పూర్వకాలంలో మేమైతే గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మిన్స్ అని ఈ పుష్కరం బకెట్లో నీళ్లు తీసుకోండి, రోజు స్నానం చేసే వేడి నీళ్ళే. మీరు చెప్పండి, భావాన్ని దానికి చెప్పండి. గంగా యమున పుష్కర ఫలితం కలిగింది, ఈ నీళ్లకు మంచి పవర్ వచ్చింది, ఈ నీళ్ళని నేను స్నానం చేస్తున్నాను, పుష్కర పుణ్యాన్ని పొందానని వారం రోజులు చేయండి, మీకు ఎనర్జీ వచ్చి తీరుతుంది. సైన్సే చెప్తోంది. ఎవరో ఒక ఆమె చనిపోతూ ఉంది, ఒక చెట్టును పెట్టి ఈ చెట్టుకు తీగ వచ్చేస్తే నువ్వు బాగా అయిపోతావు అని చెప్పింది, లేకపోతే చనిపోతావని చెప్పింది. తర్వాత ఆ చెట్టు మారాకు, రెండో ఆకు, మూడో ఆకు వేయగానే ఈమెలో ఆరోగ్యం బాగైపోయింది. మనం ఇలాంటి కథలు ఎన్నో మనం విన్నాం. కానీ వాటర్కి ఎనర్జీ ఉంటుందని సైంటిఫిక్గా ప్రూఫ్ చేసినటువంటి వాళ్ళు మనకి ఇన్ని మూఢ విశ్వాసాలు ఇచ్చారు. కలశం అని చెప్పారు, నీళ్లు తాగండి అని చెప్పారు, స్నానం చేయండి అని చెప్పారు, మంత్రాలు ఇచ్చారు. కానీ అందులో మనకు తెలియని అంశం ఏమిటిది, ఇది ఒక వైబ్రేషన్ కలిగినది, ఇది మనం ఏమంటే అదే చేస్తుంది. కాబట్టి స్నానం చేసేటప్పుడు గంగేచ యమునేచ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలస్మి, గంగా యమున సరస్వతి పుష్కర మహిమ కలిగిన ఈ నీళ్లను నేను స్నానం చేస్తున్నాను, పుష్కర పుణ్యాన్ని పొందానని రోజు స్నానం చేయండి, పుష్కరంలో చేసిన పుణ్యం వచ్చేస్తుంది. 12 ఏళ్లకోసారి జరుగుతున్న ఇప్పుడు ఈ పుష్కరాలకు కూడా ఎంతో మంది వెళ్తూ ఉంటారు. అయితే ప్రయాగ్రాజ్లో 144 ఏళ్ల తర్వాత ఇప్పుడు అక్కడ అద్భుతంగా కుంభమేళా జరుగుతుంది. ఇక అక్కడికి వెళ్ళలేని వాళ్ళు మీరు చెప్పినట్టుగా చేస్తే సరిపోతుంది. తప్పకుండా 144 ఏళ్ళని వాళ్ళు కుంభమేళా అని ఇప్పుడు చెప్పాను కదా నాన్న, విశ్వంలో గ్రహాలన్నీ తిరుగుతూ వెళుతుంటాయి. మళ్ళీ 144 సంవత్సరాలకే 3 నదులకి ఆ పవర్ వస్తుంది. అందుకని ఇప్పుడు గ్రహకూటం జరుగుతోంది అంటే అదే అనమాట. ఆ పవర్ భూమికి దగ్గరగా, సముద్రాల దగ్గరగా ఎనర్జీ వెళుతోంది. అది ఇప్పుడు మనకు కనిపించదు, ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో షష్ఠిద్ర కూటమి కదా, మరి వాళ్ళ భూమి మీద నుంచి మనకు కనిపించేంత దగ్గరగా వచ్చింది. అంటే ఎనర్జీ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మెడిటేషన్ చేయొచ్చు, మీరు యోగా ద్వారా చేయొచ్చు, బ్రీతింగ్ ద్వారా చేయొచ్చు, మంత్రం ద్వారా చేయొచ్చు, లేదా నీళ్లను స్వీకరిస్తూ కూడా పుష్కర ఫలితాన్ని పొందానని అనుకుంటే తప్పనిసరిగా పుష్కరం స్నానం చేసిన పుణ్యం వస్తుంది. నాన్న ఎక్కడుండి కూడా మహాకుంభమేళాకి వస్తున్న విదేశీయుల్ని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. చక్కగా మన వస్త్రాలు ధరించి, సంప్రదాయ వస్త్రాలు, మాలలు ధరించి పూజలు, శ్లోకాలు చదువుతున్నారు. ఎంత అద్భుతంగా అనిపిస్తోందో. ఒకవైపు మన వాళ్ళందరేమో పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు పెడుతుంటే, విదేశీయులేమో సనాతన ధర్మం కోసం మన దగ్గర ఎందుకు అంటే చెప్తాను. వాళ్ళు మన పుస్తకాలు తీసుకెళ్లారు. మనము విశ్వరూప సందర్శనము అని చెప్పేసి మన దాంట్లో ఒక బొమ్మ మాత్రమే ఇచ్చారు. ఒక సీక్రెట్ ఒకటి ఏం జరిగింది, సూర్యుడి దగ్గర 7 బొమ్మలు మీకు చూపించే, 7 గుర్రాలను చూపించి సూర్యుడి బొమ్మ ఇస్తారు. అవునా? 7 గుర్రాలు ఏంటివి అనుకున్నారు? విబ్జిఆర్లోని 7 రంగులు. విబ్జిఆర్లోని 7 రంగులు మూలాధారానికి ఒక రంగు, స్వాధిష్టానికి ఒక రంగు, మణిపూరకానికి ఒక రంగు, అనాహతానికి ఒక రంగు, విశుద్ధికి ఒక రంగు ఉంటుంది. ఆ 7 రంగులు మార్నింగ్ సూర్యకిరణాలకి, ఈవినింగ్ సూర్యకిరణాలకి మనలో ఇవి నాడుల్లో ఉన్నటువంటి కలర్స్లో మార్పు కరిగితే ఆ సూర్యకిరణాల చేత మంచిగా, సూర్యకిరణం డి లేకపోతే ఏది జరగదు అని అంటున్నారు కదా, ఆ కలర్లన్నీ అదే వాళ్ళు తీసుకెళ్ళి విశ్వరూప సందర్శనలో విశ్వం మొత్తం నేనున్నానని భగవద్గీతలో మనకు చెప్పి ఒక బొమ్మ చూపించారంతే. కానీ ఆంగ్లేయులు ఏం చేశారు, పూర్తిగా మన సబ్జెక్టును వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ స్టార్ గుర్తు చూసావా నువ్వు, వాళ్ళ దేశం గుర్తు ఏంటి, స్టార్ అంటే పంచభూతాలు. ఆ స్టారే మన శ్రీచక్రము. శ్రీచక్రం వేస్తే ఇలా ఉంటుంది చూసావా, అవి పంచభూతాలు. మన బొడ్డు దగ్గర కూడా పంచభూతాలు ఇలా స్టార్గా ఉంటుంది. అంటే భూమి ఒకదానికి, దాని తర్వాత నీటికి, అగ్నికి, అనాహతకు, విశుద్ధికి అటాచ్మెంట్ ఉంటుంది. అలా చూపించడానికి మన పూర్వీకులు మనకు శ్రీచక్రం ముందర పెట్టి పూజ చేయండి అని చెప్పారు. కాబట్టి యుఎస్ వాళ్ళకి విశ్వ నియమాలు 12 ఉన్నాయి. అందులో ఈ వాటర్ అనేది మనం ఏమనుకుంటే జరుగుతుందనేది అలా సబ్జెక్ట్ అంతా వాళ్ళకి తెలుసు, మన వాళ్ళకి తెలియదు. అది ఇంగ్లీష్లో ఉంది, బుద్ధ సిద్ధాంతంలో కూడా ఉంది ఈ నీటిని గురించి పవిత్రత ఏంటి అది. అందుకనే బుద్ధ సిద్ధాంతం వాళ్ళు కానీ, బుద్ధిస్టులు కానీ, యుఎస్లో వెళ్ళే వాళ్ళకి కానీ మన సనాతన ధర్మం అంటే ఒక గొప్ప విలువ, గౌరవం ఉందమ్మా. మన వాళ్ళేమో పాశ్చాత్య సంస్కృతి, పాశ్చాత్య ఉన్న విలువలని వదిలిపెట్టి, విలువల్ని కాదు వలవల్ని బట్టలు ఉడుపు తీసుకొని ఇదే జీవితమో అని అనుకుంటున్నారు. దట్ ఈస్ రాంగ్ తల్లి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. చాలా అద్భుతమైన విషయాలు వివరించారు.